నమస్కారం. ఈరోజు అనతికాలంలో జరగబోయే ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలనే తపంతో ఓడిపోతాననే భయంతో అసత్యపు ఫేక్ వార్తల ద్వారా మైనార్టీ ఓట్లని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సందర్భంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు 4% రిజర్వేషన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడారని, రద్దు చేస్తారని చెప్పిన దాన్ని స్వయంగా పురంధేశ్వరి గారు నేను 4% రిజర్వేషన్కి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇది అసత్యం అని ఖండించిన విషయం ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా కేంద్ర మంత్రి షియా గోయల్ గారు చంద్రబాబు నాయుడుతో రాజకీయ చర్చ జరుగుతుంటే ఆ ఫోటోని ఆసరాగా చేసి పెట్టి 4% రిజర్వేషన్ మైనార్టీ రిజర్వేషన్ ని రద్దు చేయడానికి చర్చించారు, అనతి కాలంలో రద్దు చేస్తారని మళ్ళీ ఒక ఫేక్ వార్త పెట్టారు. ఆ తర్వాత మరి ఎవరైతే మన అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారో వారు పేరు మీద ఒక ఉత్తరాన్ని మరి లెటర్ని సృష్టించి దాంట్లో 4% రిజర్వేషన్ మేము రద్దు చేస్తాం, ఎన్డీఏ విధానం అన్నట్టుగా మాట్లాడినట్టుగా పెట్టారు. అది కూడా ఫేక్ వార్తని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా అసత్య ప్రచారం చేశారు. ఆఖరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన లెటర్ హెడ్ మీద రాబోయే రోజుల్లో 4% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ని రద్దు చేస్తున్నామని అతను మరి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో కూడా ఈ రోజు ఫేక్ ఉత్తరాన్ని ఒక సృష్టించి మళ్ళీ నిన్నటి నుంచి ఈ రోజు వైరల్ చేస్తున్నారు. ఎంతకి తెగించారంటే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఆయన సంతకంతో కూడా ఈ రోజు 4% రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు అని తప్పుడు అసత్యపు ప్రచారం చేసి ఈ రోజు ముస్లింలలో మాటి మాటికి రిజర్వేషన్ రద్దు చేస్తారు, మాటి మాటికి రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి ఆ రకంగా మరి ఓట్లని దండుకోవాలని తపన పట్టడం ఇది దుర్మార్గమైన విధానం, రాజకీయ దివాలా కోరు తనం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు మళ్ళీ మేము చెప్పాం 4% రిజర్వేషన్ మీద చంద్రబాబు నాయుడు ఒకసారి కాదు, నెల్లూరులో మాట్లాడారు, అనంతపురంలో మాట్లాడారు, గుంటూరులో మాట్లాడారు. నిన్న మరి ఎవరైతే మత పెద్దలు రాష్ట్ర స్థాయి మత పెద్దలే కాకుండా మరి జాతీయ స్థాయిలో ఉన్న ముస్లిం మత పెద్దలు అందరూ వచ్చారు. మేము చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము చూసాం, ఆయన లౌకికవాది, మత సామరస్యం కాపాడుతారు, ఆయన హయాంలోనే మైనార్టీలకు సంక్షేమం జరిగింది, అభివృద్ధి జరిగింది, విద్యా ఉద్యోగాల్లో ఆయన అవకాశం కల్పించారు, ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మేము చంద్రబాబు నాయుడు బలపరుస్తున్నామని చెప్పిన సందర్భాన్ని కూడా ఒకసారి వీడియోలో వచ్చింది. దాన్ని కూడా ముస్లింలు చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిన్న జరిగిన ముస్లిం పెద్దల సమావేశంలో నేను 4% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాను, గతంలో కూడా 4% రిజర్వేషన్ అమలు చేసి చూపెట్టాను, ఈ 4% రిజర్వేషన్ కోర్టులో ఉంది, దానిలో కూడా సానుకూలమైన తీర్పు వచ్చే రకంగా నేను ప్రయత్నం చేస్తానని బల్ల గుద్ది మరి ఇంత కరాఖండిగా చెప్తున్నా కూడా ఈ రోజు 4% రిజర్వేషన్ అనే అంశంతోనే ముస్లింలని మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు అడుక్కునే ఈ దౌర్భాగ్యపు విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వీరు గత 5 సంవత్సరాలుగా బీజేపీతో మరి కొమ్ము కాసి బీజేపీతో వాళ్ళు మరి కాపురం చేసి బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులని పార్లమెంట్ లో సమర్థించి ఆ రకంగా ఇప్పటివరకు 5 సంవత్సరాలు బీజేపీతో ఉన్నవాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ బీజేపీని మళ్ళీ మేము గెలిచి ఎన్ని స్థానాలు గెలిచినా ఒకవేళ 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచినా కూడా మేము బీజేపీ వైపే ఉంటాం అని మరి అమ్మడి రాంబాబు గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం. అదే రకంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన TV9 కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏ రకంగా అయితే గతంలో మేము అంటకాకామో కేంద్ర ప్రభుత్వంతో రాబోయే రోజుల్లో ఎన్నికలైన తర్వాత అదే రకంగా అంటకాగుతాం, మా పాలసీ ఏమీ మారదని వాళ్ళు ఈ రోజు చెప్తుంటే ముస్లింలు గమనించాలి. కేవలం ఈ రోజు బీజేపీని బూచిగా చూపెట్టి ఈనాడు ఓట్లు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వీళ్ళు పరిపాలించిన పరిపాలనలో ఎక్కడైనా ముస్లింలకి మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకారం చేశారా అని అడుగుతున్నా. నాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు పరిపాలించిన కాలంలో 45,000 మందికి, ఒకరికి కాదు ఇద్దరికి కాదు, 45,000 మందికి 5 లక్షల రూపాయల రుణం, ₹1,00,000 సబ్సిడీతో ఆనాడు ఇచ్చి ఆదుకున్నాం. అంతేకాకుండా దులాన్ పథకం 36,000 మందికి ఇచ్చాం. విదేశీ విద్యతో 10 లక్షలు ఇచ్చి విదేశాలకు ముస్లిం విద్యార్థుల్ని పంపించి విద్య కోసం ఆనాడు సహకరించడం జరిగింది. పోలీసు ఉద్యోగాల్లో కానీ, అదే గ్రూప్ 2 ఉద్యోగాల్లో కానీ, గ్రూప్ 1 ఉద్యోగాల్లో కానీ మరి ప్రత్యేకంగా ఉర్దూ డిఎస్సి కూడా నిర్వహించి ఆ రకంగా ముస్లింలకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే రకంగా మరి జాబ్ మేళాలు కూడా నిర్వహించి ఆ రకంగా ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే రకంగా మేము ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా గమనించాలి. మసీదు నిర్మాణంలో సహకరించాం, షాదీఖానాలు నిర్మించాం, ఉర్దూ భాష వికాసానికి ప్రతి సంవత్సరం ఉర్దూ అకాడమీ ద్వారా
15 కోట్లు ఖర్చు పెట్టిన వైనాన్ని నాడు ముస్లిం మర్చిపోకూడదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్ర కోసం డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయించారు. అదే రకంగా నేను మరి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సుజనా చంద్ర చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నుండి మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. హైదరాబాద్ కాదు, ఈ రాష్ట్రం విడిపోయింది, మాకు అమరావతి మరి రాజధాని కాబట్టి విజయవాడ నుండి డైరెక్ట్ గా హజ్ యాత్రకు పోవడానికి మీరు సౌలభ్యం కల్పించమని ఆనాడు సుజనా చౌదరి గారు, అదే రకంగా ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారి సహకారంతో విజయవాడ నుండి నేరుగా విమానం ద్వారా హజ్కి వెళ్లే సౌలభ్యం కూడా మా ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు మేము చేసాం అని చెప్పుకున్నారు, అబద్ధాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి హజ్ హౌస్ నిర్మాణం హైదరాబాద్ లో చేసాం, కడపలో చేసాం. అదే రకంగా 80 కోట్లతో విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ శంకుస్థాపన చేస్తే ఆ 80 కోట్ల రూపాయలు మరి ఏదైతే హజ్ హౌస్ కట్టడానికి డబ్బులు కూడా కేటాయిస్తే ఆ డబ్బులు కూడా ఆ అమౌంట్ ను కూడా ఫండ్ కూడా వీళ్ళు డైవర్ట్ చేసి విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం చేయకుండా ఉండే రకంగా వీళ్ళు వ్యవహరించిన తీరును కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 ప్రతిష్టాత్మకమైన సంక్షేమ కార్యక్రమాన్ని ఆనాడు 3,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి చూపించిన ఘనత ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు 14 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి చూపెట్టామో దాంట్లో ఒకదానికి కూడా అమలు చేయలేదు. అన్నిటి కూడా తిలోదకాలు చుట్టారు, నీరు గార్చారు. ఒక్క పైసా కూడా బడ్జెట్ లో మైనార్టీస్ వెల్ఫేర్ కి కేటాయించిన ఆ అమౌంట్ ని ఈ సంక్షేమ కార్యక్రమంలో మరి ఖర్చు చేయకుండా నవరత్నాలకి తరలించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ముస్లింల మీద దాడులు జరిగినాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మానభంగాలు జరిగినాయి, ఆస్తులు హరించారు. అదే రకంగా ఉద్యోగాల నుండి వ్యాపారాల నుండి వాళ్ళని దూరం చేశారు. 1 కాదు 2 కాదు 100కి పైగా సంఘటనలో ముస్లింలకి ఈనాడు దాడులు, హత్యలు, మానభంగాలు, అదే రకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిన ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ముస్లిం ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. అందుకనే ముస్లింలు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా మారారు. వారిని తమ వైపు తిప్పుకోవడానికి ఈనాడు 4% రిజర్వేషన్ అని, ఎన్ఆర్సీ, సిఏని, అదే రకంగా మసీదులు కూలగొడతారని ఇంటి మసీదుకి వెళ్ళి చెప్తున్నారంటే వీళ్ళు ఓడిపోయారని, ఓడిపోతున్నామని భావంతోనే చేస్తున్నారు. దీన్ని ముస్లిం ప్రజానీకం గమనించాలి. ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మద్దు. సత్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోయే రోజుల్లో ముస్లింలకు అధిక నిధులు కేటాయించి మరి ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, అదే రకంగా ఉపాధి ఉద్యోగ పరంగా కానీ రాబోయే రోజుల్లో ఇతోధికంగా సహకారం అందించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ముస్లింలను ఆదుకుంది, వారి సంక్షేమానికి పాటుపడింది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింలను ఆదుకుంటుంది, వారి సంక్షేమాన్ని పాటుపడుతుంది. ఈ రోజు నేను వ్యక్తిగతంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బీజేపీ ఒక జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీకి ఉన్న విధానాలు కానీ, సిద్ధాంతాలు కానీ, ఆలోచనలు కానీ తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ ఆలోచన, తెలుగుదేశం పార్టీ మరి విధానం కేవలం లౌకికవాదం, మత సామరస్యం, హిందూ ముస్లిం అదే రకంగా క్రైస్తవ సోదరుల్ని అందరినీ కూడా సోదర భావంతో శాంతియుతమైన సమాజం ఏర్పాటు చేయటం, పేదరికంలో మగ్గుతున్న అన్ని వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో అవకాశం కల్పించి వారిని మరి ప్రయోజకులుగా చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా సంపన్నులు కావాలనేదే ఈనాడు తెలుగుదేశం పార్టీ లక్ష్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఎత్తుగడలకి, కల్లబొల్లి మాటలకి, అబద్ధ ప్రచారాలకి, ఫేక్ న్యూస్ కి, ఫేక్ వార్తలకి మీరెవరు కూడా గాబరాపడాల్సిన అవసరం లేదు. నమ్మద్దు. వాస్తవాన్ని, సత్యాన్ని గమనించండి. ధర్మాన్ని మీరు కాపాడాలి. చంద్రబాబు నాయుడు గెలిపించాలి. మరి అదే రకంగా ఎన్డీఏ పక్షాన్ని పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా మీరు ఈ రాజు మైనార్టీలు మరి సహకరించి రేపు మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం పాటుపడే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి అందించే విధంగా మీరు సానుకూలంగా ఓట్లు వేయాలని సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం.